ప్లీజ్ వద్దాం. ఫోన్ లేకుండా ఎలా ఉంటారని అడిగి ఒక్క ఫోన్ లేకుండా ఎలా ఉంటారు అన్న ప్రశ్నకి ఎంత చెప్పారా. అదేదో సినిమాలో ఆహనా పెళ్ళంట అనుకుంటా. ఫస్ట్ టీం చూడండి ఎలా అండి ఇంతలాగా అసలు ఎలా ఉన్నారు, అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు ఆపకుండా అని. మరి ఆహనా పెళ్ళంటి సినిమాలో నేను ఎవరో తెలీదా అంటే అది తెలియదు, నిజంగా తెలీదా అంటే తెలియదు, ఆటోబయోగ్రఫీ చెప్తాడు. గుర్తుందా వీళ్ళు ఎవరికైనా చెప్పి నాకు మా తాత, మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారని ఆ టైంలో ఫోన్ లేకుండా మరి మర్చిపోయి అడుగుతారు కదా మామూలుగా జనరలీ. సెట్ ఐ క్యాన్ స్టే వితౌట్ ద ఫోన్, సో ఐ హ్యావ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు సీ హౌ ఐ కెన్ స్టే వితౌట్ ఫోన్. ఫోన్ లేకుండా మరి అదే కదా. సి ప్రాపర్ ఇప్పుడు మనకేమో గంట గంటకి తినే హ్యాబిట్ ఉంది బాగా. నన్ను చూస్తే తెలియట్లేదా నువ్వు ఊరికమ్మా. మీకు అందుకే రాగానే అడిగానా మీకు థమ్స్ అప్, లిమ్కా, పెప్సీ, కోక్ అన్ని ఇస్తాను అన్నాను, గుర్తుందా? అయ్యే అంటే నేను జనరల్లీ ఆఫర్ చేస్తా, లిమ్కా, కోక్, థమ్స్ అప్, పెప్సీ ఇలా చూస్తారు. అలాంటివి ఏం లేవు, వాటర్ మాత్రమే ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్కి అలవాటే, ఎప్పుడైనా వస్తే వాళ్ళు టార్చర్ చేయకు ప్లీజ్. నిద్ర అవును అదే విన్నాను, కాకపోతే 8 hours స్లీప్ అయితే ఇస్తారంట. అది విన్నాను, మరి చూద్దాం. కానీ ఏ టైంలో లేపుతారు, ఏ టైంలో పని చేపిస్తారు, ఏ టైంలో వండిస్తారు, పగలో రాత్రిలో తెలియదు. నాకా బాగా వండుకుని తింటా, అంటే నేను వండుకుని కానీ తెచ్చుకుంటా, బట్ ఎప్పుడైనా వండినా కూడా బాగా టేస్టీగా, బాగా టేస్టీగా వండుకుంటా. నాకు నచ్చాలి కదా, ఫుడీ కదా మరి నేను. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత కామెడీగా, ఇంత నవ్విస్తున్న పర్సన్ హౌస్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న క్లాషెస్ వస్తాయి. వాళ్ళ మాటలు మనకు నచ్చకపోవడం, మన మాటలు వాళ్ళకి నచ్చకపోవడం, మన బిహేవియర్ కానీ పర్సనాలిటీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందరికి నచ్చాలని రూల్ లేదు. అవును, అలాంటి టైంలో క్లాషెస్లో ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు వేవర్కి? ఇప్పుడు రాగానే ఆ బ్లాక్ అండ్ బ్లాక్ క్యాట్ డ్రెస్ వేసుకున్నాడు కదా అబ్బాయి, అటెటో చూసాడు, అయినా నేనేం ఫీల్ అవ్వలేదు కదా, నన్ను పట్టించుకోలేదు. ఊరికే అంటున్నాను, తను అనుకుంటున్నాడు నేను ఎప్పుడు ఇలా చేశాను, నన్ను ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు ఈవిడ, నా ఎదురుకుండా నువ్వు కనిపిస్తున్నావు కూడా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. అందరూ ఉంటారు మహేష్ లైఫ్ లో కూడా, నీకు యూ ఎన్కౌంటర్ డిఫరెంట్ పీపుల్. హౌస్ ఏముంది, ఏం లేదు, పొద్దున్న లేచింది నుంచి రాత్రి వాళ్ళ దగ్గర ఉండాలి, 100 days. అందుకే అన్న వాళ్ళందరిని ముందే నా తమ్ముళ్ళు వీళ్ళు నా చెల్లెళ్ళు అడాప్ట్ చేసుకుంటా లోపలికి వెళ్ళగా, అంతే అయిపోయింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అంతే. కప్పు కావాలా, టాప్ 5 లో ఉండాలా, లేదంటే డబ్బులు కావాలా? ఇక్కడ నిజంగా ఏముందో అదే జరిగిద్ది. నువ్వు ఎంత అనుకున్నా, నేనేం ఆన్సర్ చేసినా, ఎవరు ఏమన్నా కూడా డెస్టినీ. నేను ఇవాళ మా ఇంట్లో ఇలా కూర్చుని మహితో ఇలా కబుర్లు చెప్తూ మాట్లాడతాను, ఈ ముగ్గురు పెద్ద మనుషులు కూడా మా ఇంట్లో ఉంటారని నేను అనుకోలేదు కదా. డెస్టినీ, దట్ ఈస్ కాల్డ్. ఈ రోజు ఈ టైంలో మీరు నాతో ఉండాలని రాసింది. ఎంత అనుకున్నా లైఫ్ లో ప్లానింగ్ గుర్తుపెట్టుకో, మనకి ఏది జరగాలి అదే జరుగుతుంది. ఐ విల్ స్ట్రాంగ్లీ బిలీవ్ డెస్టినీ. నాట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిన్ హియర్ టుడే. అసలు నేను ఇక్కడ ఇండియాలో ఉంటాను అనుకోలేదు, షోలో వెళ్తాను అనుకోలేదు. ఇదిగో మహితో మా ఇంట్లో కూర్చుని, అంటే మా చిరిగిపోయిన సోఫా సెట్లు చూసి ఏమనుకోకండి, ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి కొత్త సోఫా కొనుక్కున్న మా పిల్లి ఇట్లా అంటది. మా అమ్మ అంది, వద్దులే తల్లి నువ్వు కొనుక్కోబాకు, అయ్యే ఉంచుకోండి. సరే ఎక్కడ పడితే అక్కడ పీకి పెడుతున్నాయండి, ఇవన్నీ మొత్తం గీట్లే, మొత్తం ఘాట్లు ఇట్లా అంటది. దానికి మరి నాకు కూడా ఏం అనబుద్ధి అవ్వదు, పాపుల్లే దానికన్నా ఎక్కువ అనుకుని ఎంత పీక్కుంటే అంత పీక్కో. ఎలా కొత్త ఇంటికి వెళ్ళాక కొత్త సోఫాలు వస్తాయి కదా, ఇలా పీక్కుంటానికి వీలు లేని సోఫా తీసుకుంటా.